ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గడిచిన కాలమంతా తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల దినంలో ఆయన మాటలు వినటానికి మన పట్ల దేవుడు చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలనే ఆసక్తితో శ్రద్ధతో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశం గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు లాస్ట్ మంత్లో దెయ్యం గురించి మనము నేర్చుకుంటున్నాం. కంటిన్యూషన్గా ఈరోజు అదే దెయ్యం యొక్క పుట్టుక ఎలా జరిగింది అనే విషయాలు ఈరోజు మీకు కూలంకుషంగా తెలియజేస్తాను. ప్రియులారా, కొంచెంసేపు ఓపికతో బైబిల్ చూస్తూ చెప్పబడుతున్న మాటలు అలా ఉన్నాయో లేవో చూస్తూ వాటిని గ్రహించి ఆలోచించి మీ బ్రతుకుల్లో అన్వయించుకొని జీవించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతినిత్యము ప్రతి క్షణము తండ్రి మీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని చేర్చి జీవము కలిగినటువంటి మహోన్నతమైన మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, మీ మాటలలోని పరమార్థం మీ పిల్లలకు వివరించుచుండగా సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి మీ మాటలు ఎంత ఉన్నతమనేవో వారు గ్రహించి తండ్రి మీ కొరకు ఫలాలు తెచ్చేవారిగా వారిని అందరినీ నిలబెట్టమని కోరుకుంటూ ఈ మీటింగ్ అంతట్లో నాయన మీ సహాయం అనుగ్రహిస్తారని, సమస్తము సజావుగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడునైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దెయ్యం గూర్చి మనము తెలుసుకుంటున్నాం లాస్ట్ మంత్ నుంచి. లాస్ట్ మంత్ మనం ఈ సమాజంలో దెయ్యంను గూర్చినటువంటి ఎలాంటి అవగాహన ఉంది అనే విషయాలు కొన్ని మీకు తెలియజేశాను. సమాజంలో ఎక్కువ మంది దెయ్యం అంటే ఏదో శ్మశానంలో ఉంటుందని, నిప్పులు కక్కుతూ ఉంటుందని, తెల్లని చీర కట్టుకొని మల్లెపూలు కట్టుకొని చెట్టు మీద ఉంటుందని, ఇలా ఎన్నెన్నో మనుషులు నమ్ముతున్నటువంటి కథలు అవి వాస్తవాలు కాదని బైబిల్లో నుంచి మీకు చూపించాను. ప్రియులారా, మరణించిన వ్యక్తి దెయ్యముగా భూమి మీదకి రాడని, ప్రేతాత్మలుగా ఎవరు రారనే సంగతి మీకు వాస్తవాలు బైబిల్లో నుంచి చూపించాను. ప్రియులారా, అవి దెయ్యాలు కాదు, వారు అసలు దెయ్యాలే కాదు ప్రియులారా. మరణించిన వ్యక్తి దెయ్యాలుగా మారడు. బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది. మరణించిన ఎవరు మరలా భూమి మీదకి వచ్చే ఛాన్స్ కూడా లేనేలేదు ప్రియులారా, లేనేలేదు. అయితే మరణించిన వారు ప్రేతాత్మలుగా వస్తారని ఈ సమాజం నమ్ముతుంది. ఆ సమాజం నమ్మినట్టుగా మీరు ఉండకూడదు. బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారము మీరు నేను మనమందరం బ్రతకాలనేదే ప్రియులారా ఈ మాటలు మేము మీకు తెలియజేస్తున్నాము. అయితే అసలైన దెయ్యము ఏది, దెయ్యం ఉందా లేదా అంటే ఇంతకుముందు చూపించాను. యేసు ప్రభుల వారే చెప్పారు, మీరు ఇతర గ్రామాలకు వెళుతూ పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటిస్తూ దెయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పాడు. అంటే దెయ్యాలు ఉన్నాయా? యేసు క్రీస్తుల వారే చెప్పారంటే దెయ్యాలు ఉన్నాయి ప్రియులారా. అయితే సమాజం చూపిస్తున్నటువంటివి అవి దెయ్యాలు కాదు. మరి అసలైన దెయ్యం ఏది అనే వాస్తవము ఈరోజు మీ కళ్ళ కట్టినట్టుగా ప్రియులారా బైబిల్లో నుంచి మీకు చూపిస్తా. వాడి చాలా తంత్రగొట్టి దేవుడు బైబిల్లో వాడి గురించి బాగా రాయించాడు, చాలా వివరణ ఇచ్చాడు. దేవుని గూర్చి మనం ఎంత తెలుసుకుంటున్నామో శత్రువు దెయ్యంను గూర్చి కూడా మనము అంతే తెలుసుకోవాలి ప్రియులారా. లేకపోతే పడిపోతాం. ఒక దేశము మరొక దేశానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి బలబలాలను చూసుకుంటుంది. లేకుండా నా దగ్గర బలం ఉందని వెళ్ళి అటాక్ చేయరు. నువ్వు ఆలోచించుకోకుండా అనాలోచితంగా యుద్ధానికి వెళితే యుద్ధంలో ఓడిపోతావు. అది ఎంత వాస్తవమో ప్రియులారా. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరము దెయ్యమును గూర్చి కూడా తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉంది ప్రియులారా. చాలా మంది అనుకుంటారు దెయ్యం గురించి ఏందండి, క్రైస్తవ మీటింగ్స్ అంటే దేవుడు 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 అని చెప్పాలి, కానీ దెయ్యం గురించి ఎందుకు చెప్పుకోవాలి, వాడి గురించి అసలు వాడి నామస్మరణే మనం చేయకూడదు అని కొంతమంది అనుకుని ఉండొచ్చు పిల్లారా. వారికి తెలియక అలా మాట్లాడతారు.
ఈరోజు బైబిల్లో నుంచి ఈ మాటలు చూపిస్తే మీకే అర్థమవుతుంది మనం ఎందుకు తెలుసుకోవాలి వాడి గురించి అనే సంగతి. మనం తెలుసుకోవాల్సిన అవసరం లేనప్పుడు దేవుడు బైబిల్లో రాయించడు. లోకంలో ఎన్నో విధాలుగా నమ్ముతుండ్రు, దెయ్యం అంటే ఇది అది అది అని ఎన్నో విధంగా నమ్ముతుండ్రు. మరి వాడిని ఎలా పసిగట్టాలి, ఎలా వాడిని తెలుసుకోవాలి, వీడు దెయ్యమో అని ఎలా మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ చదవాలా. బైబిల్లోనే దెయ్యమును గూర్చినటువంటి పూర్తి వివరణ, వాస్తవాలు రాయించడు ప్రియులారా. ప్రపంచంలో ఏ పుస్తకంలో లేవు, ఏ పుస్తకంలో దొరకదు. మనకు దెయ్యమును గూర్చినటువంటి ఆచూకీ ఎక్కడ దొరకదు. ఒక బైబిల్లో మాత్రమే వాస్తవాలు మనకు కనపడతాయి ప్రియులారా. నిజంగా ఈ దెయ్యానికి దేవుడు బైబిల్లో కొన్ని పేర్లు పెట్టాడు ప్రియులారా. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఈ పదాలు మీకు కనపడుతుంటాయి. అప్పుడు మీకు ఎలగాల్సింది, మీ మైండ్ ఎలగాల్సింది ఏంటని తెలిసిన ఇది దెయ్యము, అపవాది అనే సంగతి మీరు తెలుసుకోవాలి. ఏం పేర్లు పెట్టాడో తెలిసిన దేవుడు వాడికి దెయ్యము, సాతాను, ఆదిఘట సర్పము, బయల్జబూలు, అపవిత్రాత్మ, ఇలా అనేక పేర్లుగా ప్రియులారా బైబిల్లో మనం చూస్తాం. ఈ పేర్లు మీకు కనపడినప్పుడు మీరేమనుకోవాలి తెలిసిన వీడే దెయ్యం అనే సంగతి మీరు గ్రహించాలి. అనేక పేర్లు కలిగిన వాడే దెయ్యము, వాడే సాతాను ప్రియులారా. ఆ సాతాను గురించి దేవుడు ఒక హెచ్చరిక చేశాడు మనకు, మానవాళికి, తన పిల్లలమైనటువంటి మనకు దేవుడు ఒక జాగ్రత్త చెప్పాడు ప్రియులారా. ఏంటిది ఆ జాగ్రత్త? ఎందుకనంటే మనం అపవాదిని గురించి తెలుసుకోవాలంటే వాడు ఎలాంటి వాడి క్యారెక్టర్ ఏంటిది అనేది మనకు తెలిసినప్పుడే వాడు ఎక్కడ ఉన్నాడు అనే సంగతి కూడా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒక చెట్టు ఎలా తెలియబడుతుంది అని అంటే అది కాచే ఫలాలను బట్టి. ఇది మామిడి చెట్టు అని నువ్వు చెప్తున్నావు, ఎలా? అది మామిడి ఫలాలను ఇస్తుంది గనక ఆ మామిడి ఫలాలను అనుభవించిన మనము ఇది మామిడి చెట్టు, ఇది అరటి చెట్టు, ఇది దానిమ్మ చెట్టు, ఇలా మనము తెలుసుకుంటాం ప్రియులారా. దేన్ని బట్టి? దానిలో ఉండే క్యారెక్టర్ని బట్టి. అలానే అపవాది, ఇది సాతాను అని మనకు ఎప్పుడు తెలియబడుతుంది అంటే ప్రియులారా, వాడి యొక్క గుణగణాలు, వాడి లక్షణాలు, వాడి క్యారెక్టర్ మనకు అర్థమైతే వీడు అపవాది, వీడు సాతాను అనే సంగతి మనకు అర్థమైపోతుంది, వీడు దెయ్యం అనే సంగతి మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు అందుకే ప్రియులారా ఒక విషయం తెలియజేశాడు. అపవాది గురించి తన పిల్లలైనటువంటి మనకు ఒక విషయం తెలియజేశాడు. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. అపవాది గురించి దేవుడు ఏం చెబుతున్నాడు ఈ మానవాళికి అని మనం చూస్తే, దెయ్యమన్నా అపవాదన్నా సాతానన్నా ఒకటే ప్రియులారా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది గురించి దేవుడు చెబుతున్నాడు. ఎవరికి? మనకు చెబుతున్నాడు ప్రియులారా. ఏమని చెబుతున్నాడు వాడి గురించి? నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు ఉండండి నాన్న. ఎందుకు ఉండాలంటే మీ విరోధి అయిన అపవాది అని అంటుండు ప్రియులారా. సాతాను గూర్చి, దెయ్యమును గూర్చి, అపవాదిని గూర్చి దేవుడు చెబుతున్న మాట మీ విరోధి అయిన అపవాది అని అంటుండు ప్రియులారా. ఎవరికి విరోధి? మనకు విరోధి అంట. అంటే విరోధి అంటే శత్రువు. అపవాది మనకు శత్రువా అంటే దేవుడు చెబుతుండు, అవును నాన్న, అపవాది మీకు శత్రువు అని ఎప్పుడు పిలుస్తాం ప్రియులారా? మనల్ని ప్రేమించే వారిని చూసి మనం శత్రువు అని మనం చెప్పము. మన స్నేహితులను చూసి మనము ఇతను నా శత్రువు అని మనం చెప్పము. మనం ఎవరిని గురించి మనం శత్రువు అని చెబుతామో తెలుసునా? ఎవరైనా సరే మనకు కీడు చేస్తే, చేయరాని కార్యములు మనకు చేస్తే, మనల్ని హింసిస్తే, మనను తృణీకరిస్తే అలాంటి వారిని చూసి మనము అతను మాకు శత్రువు, అతనితో మేము మాట్లాడము, అతనికి మాకు సంబంధం లేదు అని మనం చదువుతున్నాం ప్రియులారా. మనల్ని ప్రేమించే వారిని చూసి ఇతను నాకు శత్రువు అని మనము ఎప్పుడు చెప్పం ప్రియులారా. దేవుడు చదువుతున్నాడు అపవాది గూర్చి, దేవుడు చదువుతున్నాడు మనకు మెలకువ ఏందో తెలిసిన, మీ విరోధి అయిన అపవాది అని అంటుండే ప్రియులారా. వాడు మనకు విరోధా? అపవాది, సాతాను, దెయ్యము మనకు విరోధి. ఎందుకు వాడు విరోధి మనకు? ఎందుకు అపవాది మనకు విరోధి అయ్యాడు? ఎప్పుడైనా ఆలోచించారా ప్రియులారా? అపవాది మనకు ఎందుకు విరోధిగా మారాలి ప్రియులారా? కారణం లేకుండా విరోధిగా ఎవరు ఉండరు. దేవుడు వీడు విరోధి అని అంటే ఏదో బలమైన కారణం ఉంది. అందుకే దేవుడు చెబుతున్నాడు మనకు, వాడు మీ విరోధి అని అంటుండు, అపవాది మీ విరోధి అని అంటుండు. ఎందుకు విరోధి అయ్యాడో ప్రియులారా ఒకసారి బైబిల్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు చెబుతుండు, అపవాది సాతాను అనే వాడు మనకు విరోధి అనంట.
ఎందుకు విరోధిగా మారాడు అని మనం ఆలోచిస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నా, చూడండి. బైబిల్ ఉంటే మీ దగ్గర చూడండి. మనము మాటలాడుచున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. దేవుడు ఒక విషయం చెబుతుంది ఇక్కడ. దేవుని పిల్లలమైన మనకు తెలియజేస్తుండే ఏమనంటే, మనము మాటలాడుచున్న రాబో లోకమును. ఏ లోకమును గురించి మనం మాట్లాడుతున్నాం? ఏ లోకం గురించి మనం ఎదురు చూస్తున్నాం? మనందరికీ తెలుసు, క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పరలోకము గురించే మనం అందరం ఎదురు చూస్తున్నాం అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రియులారా. పరలోకము గురించే ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తున్నాడు. లేదంటే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ మేము స్వర్గానికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు ప్రియులారా. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ఏమనంటే, మీరు మాట్లాడుకుంటున్నటువంటి స్వర్గాన్ని లేదంటే పరలోకమును ఆయన దూతలకు లోపరచలేదంట. మరి ఎవరికి లోపరిచాడు? దూతలు పరలోకములో ఎంతమంది దూతలు ఉన్నారని ఆలోచిస్తే ప్రియులారా, కోట్ల కొలదిగా ఉన్నారంట దేవదూతలు. కోట్ల కొలదిగా దేవదూతలు పరలోకంలో ఉన్నారు. ప్రతి గానాలు చేసేవారు ఉన్నారు. మహాశక్తివంతమైన దేవదూతలు ఉన్నారు. మహా అధికారం కలిగిన దేవదూతలు ఉన్నారు. గొప్ప బలాఢ్యం కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. సమాచారం తెచ్చే దేవదూతలు ఉన్నారు. ఇంతమంది దేవదూతలు ఉన్నా, కోటాను కోట్ల మంది దేవదూతలు పరలోకంలో ఉన్నా, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా, దేవుడు అంటున్నాడు, నేను మీకు పరలోకమును ఇవ్వను. నేను కలుగజేసిన ఈ పరలోకాన్ని, ఈ స్వర్గాన్ని మీకు లోపరచను అని దేవుడు చెబుతుండే పిల్లారా. ఆలోచించండి. దేవుడు దేవదూతలకు పరలోకాన్ని లోపరచలేదంట. మరి ఎవరికి లోపరిచాడు? దూతలకు లోపరచలేదు. మరి ఇది నాదే అని దేవుడు అది అంటిపెట్టుకున్నాడా? మరెవరికైనా లోపరిచాడా? మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవదూతలకు లోపరచలేదు కానీ మనం మాట్లాడుచున్న ఆ పరలోకమును మరెవరికో లోపరిచాడు దేవుడు. ఎవరికి? ఈ దూతల గురించి చెబుతూ, అలాగే మన గురించి చెబుతూ దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా. ఇవన్నీ మనము విడమర్చి చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది దెయ్యం యొక్క పుట్టుక రహస్యము. దెయ్యం ఎలా పుట్టిందనే సంగతి నీకు అప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా 5వ వచనంలో దేవుడు ఒక మాట పలుకుతున్నాడు చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. మన ప్రభుల వారి గురించి దేవుడు చెబుతున్న మాటలు ప్రియులారా. నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? అంటే చెప్పలేదు. నీవు నా కుమారుడువు అని మికాయేలును చూసి చెప్పలేదు దేవుడు. నీవు నా కుమారుడువు అనే గబ్రియేలు దేవదూతను చూసి చెప్పలేదు. మరి ఎవరిని చూసి చెప్పాడు? యేసుక్రీస్తుల వారిని చూసి నీవు నా కుమారుడు. అందుకే యేసుక్రీస్తుల వారు చూడండి, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడో తెలుసునా? దేవుని కుమారుని నేను, దేవుని యొద్ద నుండి పంపబడిన వాడను నేను, దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చాడు పిల్లరా. దేవుడు ఏమంటుండో ఆయన గురించి? ఆయనకు నేను తండ్రిని, ఆయన నాకు కుమారుడు, నేను ఆయనను కని ఉన్నాను అని అన్నాడు పిల్లరా. కానీ దేవదూతల గూర్చి అలా చెప్పలేదు. దేవదూతల గూర్చి ఎప్పుడైనా నేను అలాగూ చెప్పానా అని దేవుడు అడుగుతున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు కదా. గబ్రియేలు, నీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు నువ్వు నా కుమారుడు అని. మికాయేలు, నీ గురించి నేను చెప్పలేదు నువ్వు నా కుమారుడు అని. అలాగే మిగతా కోట్ల మంది దేవదూతలు ఎంతమంది ఉన్నా ఆ దేవదూతలన్నిటిని చూసి దేవుడు వీరు నాకు కుమారులు అని చెప్పలేదంట. యేసుక్రీస్తుల వారిని చూసి నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుతున్నానని చెప్పాడు. మరి మనల్ని చూసి దేవుడు ఏం పలికాడు? దేవదూతలను చూసి మీరు నాకు కుమారులు కాదని చెప్పాడు. మరి మానవారిని చూసి దేవుడు ఏం పలుకుతున్నాడు? ఈ ప్రపంచ జనాలను చూసి దేవుడు ఏం చెబుతున్నాడు అని చూస్తే యాకోబు పత్రిక పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు చెబుతున్నాడు, నేను నా సంకల్పానుసారంగా ఈ నరులను, మానవులను నేను కన్నాను అని చెబుతుండు పిల్లారా. మనల్ని కన్నాడా దేవుడు? కన్నాడు గనుకనే మనము కూడా ఎవరిమే తెలుసునా? దేవునికి ఇష్టులైన పిల్లలము. మనల్ని గూర్చే కోట్ల సంవత్సరాలు కలలుగని ఈ తరములో మనల్ని భూమి మీదికి పంపించాడు.
మనము కూడా దేవుని స్వరూపములో, దేవుని పోలికలో పుట్టినటువంటి నరులము, దేవుని పిల్లలము, దేవుని సొత్తైన ప్రజలము ప్రియులారా. దేవుడు మనల్ని చూసి చెప్పుకుంటున్న మాటలు, మీరు నా పిల్లలు, నా కుమారులు, నా కుమారులు, నా సేవకులు కాదు. కొంతమంది దేవుని నమ్మే వారే చెబుతున్నారు. నరుల గూర్చి దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే వాళ్ళు చెప్పే మనం దాసులమండి, మనం ఆయన పిల్లలము కాదు, మనం దాసులమని వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు పిల్లరా. దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు. దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు. మీరు నా పిల్లలు. ఎంత గొప్పగా మన గురించి దేవుడు చెబుతున్నాడో ఆలోచించండి. ఎంత ఉన్నతంగా మన గురించి దేవుడు ఊహించుకుంటున్నాడో ఆలోచించండి. ఏ రోజైనా ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడా దేవుని గురించి? ఆలోచిస్తున్నాడా? లోకంలో ఉండే జ్ఞానం కాదు, మహాజ్ఞానము, మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించే మహాజ్ఞానము, దేవుని జ్ఞానం నేర్పుతున్నాం. విని నేర్చుకోండి. దేవుని చెంతకు 100% మీరు చేరుతారు. 100%. మాయ మాటలు చెప్పటానికి మేము రాలేదు ప్రియులారా. దేవుడు మన గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తుంటే ఈ నరజాతి మాత్రము దేవుణ్ణి పట్టించుకోవటం లేదు. దేవుని మీటింగ్సా? ఎవరు వెళ్తారులేండి, సినిమాకి వెళ్దాం పదా, లేదంటే బయటికి వెళ్ళి ఆడుకుందాం పదండి, లేదంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళిపోదాం పదండి. దేవుని మాటలు ఎవరికి కావాలి? నిజంగా బ్రతుకునిచ్చిన దేవుణ్ణే మరిచిపోయింది ఈ సమాజం ప్రియులారా. ఎందుకు మరిచిపోయింది కన్న తండ్రిని? కన్న తండ్రి ఏమో ఎన్నో కలలు గని మన కొరకు ఎదురు చూస్తుంటే పిల్లలేమో ఆయనకు కానివారుగా మారిపోయారు. కొంతమందిగా మీరు వచ్చి వింటున్నారు. అదృష్టవంతులు, మనం అదృష్టవంతులము. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులం ప్రియులారా. ఎందుకంటే పరలోకపు తండ్రిని తెలుసుకున్న నిజమైన ఆయన ప్రజలము, ఆయన పిల్లలం మనము. దేవుడు చెబుతున్నాడు, దూతలను చూసి చెప్పలేదు వీరు నా కుమారులు అని, మనల్ని చూసి గర్వంగా చెప్పుకుంటున్నాడు. వీరు నా పిల్లలు, పిల్లలు గనక నాకు వారసులు. పిల్లలంటే అది మామూలు విషయం కాదు పిల్లరా. పిల్లలు, నా పిల్లలు నేను కన్నానంటే ఏమనుకుంటున్నావు? దేవుడు కలగజేసిన సమస్తానికి వారసుడివి. మనిషి, దేవదూతలు కాదు. మనిషే దేవుడు కలుగజేసిన సమస్త సృష్టికి వారసుడు. అందుకే ఆయన సృష్టి కలుగజేసి సమస్తమును నరుని పాదాల కింద పెట్టాడు. దేవదూతల కింద మనల్ని పెట్టలేదు, మన మీద ఏలమని జంతువులకు చెప్పలేదు. అది పరలోకంలో ఉండే దేవదూతలైనా, ఇక్కడ మనకు సేవ జరిగిస్తున్న ఈ ప్రకృతి అయినా ప్రతి ఒక్కటిని దేవుడు మన పాదాల కింద పెట్టాడు. ఎందుకు? మనము దేవుని పిల్లలము, మనమే ఆయనకు వారసులము, నిజమైన వారసులము, దేవునికి వారసులము. చివరికి పరలోకమును కూడా దేవుడు మనకే ఇవ్వాలనుకున్న పిల్లరా. అదే ఒక దూతకు నచ్చలేదు. పరలోకమును మనం మాటలాడుకున్నటువంటి ఈ పరలోకమును దేవుడు దూతలకు లోపరచలేదు. ఎందుకంటే వారు నాకు కుమారులు కాదు, మరి ఎవరు? నా పిల్లలకు సేవకులు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది పిల్లరా. 1వ అధ్యాయంలోనే చూస్తే 13వ వచనం 14వ వచనంలో ఉంటుంది. నా పిల్లలకు వీళ్ళందరూ సృష్టి దేవదూతలు, వీరు సేవకులు గాని నాకు పిల్లలు కాదు అని దేవుడు చెబుతున్న పిల్లరా. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చైనను ఎప్పుడైనాను చెప్పానా? దేవుడు పలుకుతున్నాడు. ఈ దూతలను చూసి ఏ రోజైనా మీరు వచ్చి నా కుడి పార్శ్వన కూర్చోండి అని దేవుడు ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదు. ఎందుకంటే వారు దూతలు మాత్రమే, వారు కుమారులు కాదు, వారు వారసులు కాదు. అందుకే 14వ వచనంలో చదువుతున్నాడు, ఆ దూతల గురించి చెబుతూ, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరికి? మనకు సేవ చేయటానికి పంపబడిన సేవకులు వాళ్ళు. మనకు సేవ చేయటానికి కలగజేశాడు దేవుడు దేవదూతలను, మనకు సేవ చేయడం కొరకు ప్రియులారా, మనకు సేవ చేయడం కోసం. ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. మన పరలోకపు కన్న తండ్రి ఆయన పిల్లలైన మన కొరకు ఎంతగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. నిజంగా ఈ ప్రకృతిని ఆలోచిస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఇంత ప్రేమనా మనిషి మీద దేవునికి అంటే. అవును పిల్లరా, దేవుని కన్నా గొప్పగా ఎవ్వరు ప్రేమించలేరు. దేవునికి మన మీద ఉన్నది పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమతోనే నిజంగా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే మనం రావాలనుకుని కోరుకున్నాడు. ఆ రాకముందే ఈ అందమైన ప్రకృతిని చేసి మన పాదాల కింద పెట్టి, మీరే యాలండి, మీరే రాజులు, నాకు వారసులు అని చెప్పాడు పిల్లరా. దేవుడు మనల్ని చూసి మీరు నాకు వారసులు, సేవకులను చూసి కాదు. మన ఇంట్లో నిజంగా పిల్లరా సేవకులు ఉంటే
వారికి మనకున్న ఆస్తిని రాసిస్తామా, లేదంటే మనము కన్న పిల్లలకు మన ఆస్తిని రాసిస్తామా? మీరే ఆలోచించండి. మన పిల్లలకే కదా వారసత్వం వచ్చేది, సేవకులకు రాదు. కుమారులు అయ్యాము గనుకనే, దేవుడు కుమారులుగా మనల్ని చేసుకున్నాడు గనుకనే మనకు పరలోకం ఇవ్వాలనుకున్నాడు. తన సింహాసనాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు. తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! దేవుని నమ్మిన ప్రజలారా ఆలోచించండి. మీరు తక్కువ వారు కాదు. ఈ లోకం చిన్న చూపు చూడొచ్చు, కానీ నీ పరలోకపు కన్న తండ్రి నీ గురించి ఎంతగానో చేసి పెట్టాడు నీకు అనుభవించాలని. మనము వారసులమా? వారసులమే ప్రియులారా. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రికలో దేవుడు ఎంత మంచి మాట రాయించాడో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16, 17. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలము, మనము దేవుని పిల్లలము, మనము దేవుని పిల్లలము, దూతలు కాదు. మనము పిల్లలమైతే వారసులము. మనము దేవుని పిల్లలమని చెప్పాడు కదా దేవుడే. అయితే మనము దేవుని పిల్లలమైతే మనము దేవునికి వారసులము అని చెబుతుంది పిల్లారా. మనము దేవునికి వారసులము అనగా దేవుని వారము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుతో కూడా మనము కూడా వారసులము పరలోకపు కన్న తండ్రికి. నిజంగా ఆ పరలోకాన్ని దూతలకి ఇవ్వదలుచుకోలేదు ప్రియులారా, మనకే ఇవ్వాలనుకున్నాడు దేవుడు. మనము వారసులము, ఆ సింహాసనానికి వారసులము, ఆ పరలోకానికి వారసులము. మనము దేవదూతలు కాదు. ఇది పరలోకంలో ఉన్నటువంటి ఒక దేవదూతకు నచ్చలేదు ప్రియులారా. పరలోకంలో ఉన్నటువంటి ఒక దేవదూత, ఎన్నో అధికారం కలిగిన దేవదూతలు ఉన్నాయి, ఆ మహాశక్తివంతమైనటువంటి దేవదూతలు ఉన్నవి. అయితే ఒక దేవదూతకు దేవుడు మనల్ని వారసులుగా చేసుకోవడం నచ్చలేదు. ఏమిటి? మేము కష్టపడాలి, మేము సేవ చేయాలి, కానీ పరలోకము మాత్రము తన పిల్లలు అంటున్నాడు, తనకు వారసులు అంటున్నాడు, మరి మేము సేవ చేసి వృధానేనా అని ప్రియులారా ఒక దూతలో ఒక దుర్బుద్ధి కలిగింది, ఒక దురుద్దేశం కలిగింది ప్రియులారా. పరలోకంలో ఎన్నో కోట్ల మంది దేవదూతలు ఉన్నాయని చెప్పాను కదా. ఎన్నో కోట్ల మంది దేవదూతలు ఉంటే అందులో ఒక దేవదూతకు దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వడం కానీ, దేవుడు తన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకోవడం కానీ వాడికి నచ్చలేదు ప్రియులారా. నచ్చలేదు గనుకనే పరలోకంలో ఒక అలజడి లేపాడు. ఇది జరిగిన హిస్టరీ ప్రియులారా. అనేక మంది దేవదూతలను తన వైపు మళ్లించుకున్నాడు. ఒక దేవదూత, మహాశక్తివంతమైన దేవదూతగా, లేదంటే అందంగా ఉన్నటువంటి ఒక దేవదూత అనేక మంది దేవదూతలను తన వైపు మళ్లించుకొని, ఇదిగో చూడు, దేవుడు మనము సేవ చేస్తుంటే మనకు పరలోకం ఇవ్వకుండా తన పిల్లలు అంటున్నాడు, తనకు వారసులు అంటున్నాడు, మనకు ఏమి లేదా? ఇంత అందమైన పరలోకాన్ని మనం పోగొట్టుకోవాల్సిందేనా అనే ఒక దురుద్దేశము వాడిలో కలిగి, ఆ దురుద్దేశాన్ని అనేక మందికి నేర్పాడు పిల్లరా. అనేక మంది కూడా వాడి మాటలే నమ్మి వాడి వైపు తిరిగారు. చివరికి ఏమనుకున్నాడో తెలుసునా? అపవాది లేదంటే ఆ దూత ఏమనుకున్నాడో తెలుసునా? ఎలాగైనా సరే దేవుని సింహాసనాన్ని నేనే కొట్టేయాలి, ఎలాగైనా సరే దేవుని పిల్లలకు నా వారసులు అని చెప్పాడు కనుక ఆ సింహాసనం వారికి దక్కకుండా నేనే దక్కించుకోవాలి, నేనే ఆ సింహాసనం మీద కూర్చోవాలి, ఈ అందమైన పరలోకాన్ని నేనే ఏలాలి అనుకున్నాడు ఒక దేవదూత ప్రియులారా. వాడి అనుచరులతోటి వాడి ఆలోచనలన్నీ బైబిల్లో రాయించాడు దేవుడు. మనం పసిగట్టాలి, అన్ని ఒక చాట సీక్వెన్స్ ఉండవు, అనగనగన స్టోరీ లాగా. అక్కడక్కడ వాడి క్యారెక్టర్ అంతా బయలుపరిచాడు దేవుడు. అవన్నీ ఒక చోట సమకూర్చి మనము ఆలోచిస్తేనే అర్థమవుతుంది వాడి యొక్క కుయుక్తి, వాడి యొక్క కుట్ర, వాడి యొక్క తంత్రాలు, వాడి ఆలోచన చూడండి. దేవుడేమో మన గురించి మీరు నాకు వారసులు, మీకే పరలోకం అనే దేవుడు కలలు గని మన కొరకు నిజంగా ప్రేమ పెట్టుకున్నటువంటి ఆ పరలోకపు కన్న తండ్రి అయితే ఈ అపవాదికి అది నచ్చలేదు. దేవుడు అలా ఆలోచించడం న్యాయమే కదా. మనము మన పిల్లలకు మన ఆస్తికి వారసత్వం ఇవ్వడము అది న్యాయమే కదా. దేవుడి ఆలోచన కరెక్టే కదా. తన పిల్లలమైన మనకు పరలోకం ఇవ్వాలనుకోవడము ఏమైనా తప్పుంది అందులో? న్యాయమే కదా, న్యాయమే కదా దేవుడు ఆలోచించింది. కానీ సేవకుడుగా ఉన్నటువంటి ఒక దూత ఒక దురుద్దేశముతో, దురాలోచనతో దేవుని మీదనే తిరుగుబాటు చేయాలనుకున్నది, దేవుని సింహాసనాన్నే కాజేయాలనుకున్నది. అందుకే వాడు ఏం పలుకుతున్నాడో తెలుసునా? యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, పరలోకంలో ఉన్న ఒక దేవదూత వాడి గురించి చెబుతున్నాడు పిల్లారా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితేవి. వీడు ఆకాశం నుంచి పడ్డాడంట. ఈ వేకువ చుక్క
ఈ తేజో నక్షత్రము ఆకాశం నుంచి పడ్డడంట. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. 13వ వచనము, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. వాడి ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఆ దేవదూత గూర్చి దేవుడు చెబుతున్నాడు, నీవు మనసులో అనుకుంటేవి కదా. వాడి బయటికి చెప్పక ముందే దేవుడు పసిగట్టేశాడు వీడి ఆలోచనలన్నీ. ఈ దేవదూతలో కలిగినటువంటి దురుద్దేశాలన్నిటిని దేవుడు పసిగట్టేశాడు. ఏమనుకుంటుంటాడు వీడు? నేను ఆకాశానికి ఎక్కిపోదాను. ఎందుకు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును. దేవుని నక్షత్రాలు ఎవరు? దేవుని నక్షత్రాలు ఎవరు ప్రియులారా? దేవుని నక్షత్రాలు ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. ఎవరు దేవుని నక్షత్రాలు? స్టార్స్. దేవుడు ఏర్పరచుకున్న స్టార్స్ ఎవరో దానియేలు గ్రంథంలో దేవుడు రాయించాడు. ఒకసారి చూడండి ప్రియులారా. దేవుని నక్షత్రములకు పైగా నన్ను హెచ్చింతును అని అంటున్నాడు ఒక దూత. మరి ఆ దేవుని నక్షత్రాలు ఎవరు అని చూస్తే ప్రియులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే దేవుని కొరకు బ్రతుకుతున్న మీరు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటలంటే ఇష్టముతో వచ్చి ఆయన మాటలు విని ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి మీరే, మిమ్మల్ని దేవుడు అంటున్నాడు, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారు ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గము దేవుని వైపు మళ్లించే వారు ఎవరైనా ఉంటే వారే నక్షత్రముల వలె ప్రకాశించెదరు, నిరంతరము ప్రకాశించెదరు. వారే నిజమైన స్టార్స్ అని అంటుండే పిల్లారా దేవుడు. ఎవరు నక్షత్రాలు, ఎవరు స్టార్స్ అని అంటే ఈ లోకము ఏరే డెఫినేషన్ చెబుతుంది. ముఖానికి రంగులేసుకొని డబ్బుల కోసం యాక్టింగ్ చేస్తూ అనేక మందిని నిజంగా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి ఈ సినిమా యాక్టర్స్ను చూపించి వీళ్ళు పలుకుతున్న మాటలు, మా అభిమాన స్టార్, బర్నింగ్ స్టార్, రెబల్ స్టార్, మెగాస్టార్, సూపర్ స్టార్, ఈ స్టార్ల కోసము పడి చచ్చిపోతారు. ఎవరు? ఈ ప్రజలే. దేవుడేమో, బాబు మీరేరా నా స్టార్స్, మీరే స్టార్స్, మీరే నక్షత్రాలు, నీతి మార్గమును నడిపించేవారు మీరే నా నక్షత్రాలని దేవుడు మన గురించి గొప్పగా ఆలోచిస్తుంటే, ఈ ప్రజలేమో మేము స్టార్స్ కాదు, మాకొక స్టార్స్ ఉన్నాడు, మెగాస్టార్, మాకు సూపర్ స్టార్ ఉన్నారు, మాకు రెబల్ స్టార్ ఉన్నారు. ప్రియులారా, పొట్ట కూటి కోసము రంగులు వేసుకొని ఈ జనాల మధ్య యాక్టింగ్ చేస్తున్న ఈ మనుషులు, వారు ఎటువైపు నడిపిస్తున్నారు సమాజాన్ని? సినిమా యాక్టర్స్ ఈ సమాజాన్ని ఎటువైపు నడిపిస్తున్నారు మీరే చూస్తుండొచ్చు. నిజంగా అవి చూసే కదా యువతంతా పాడైపోయేది పిల్లరా. ఆ సినిమాలు చూసే కదా ఏదైనా మంచి సినిమా వస్తుందా? కుటుంబ కథా చిత్రము, కుటుంబ పరిపాలన సరిగా ఉండాలని చూపించే సినిమాలు ఏమైనా వస్తున్నాయా? లేదు. ఒక స్త్రీని ఎలా రెచ్చగొట్టాలో, ఒక యవ్వనస్తుని ఎలా రెచ్చగొట్టాలో, నిజంగా ఎలా చంపుకోవాలో ఇవన్నీ కదా చూపించేది. ఇది సరైన మార్గమా? ఇది నీతి మార్గమా? అక్రమమైన మార్గంలో నడుపుతున్నటువంటి ఈ సినిమా స్టార్స్ను చూసి వీరే గొప్ప స్టార్స్గా ఫీల్ అయిపోతున్నారు ఈ సమాజం పిల్లారా. నిజమైన స్టార్స్ ఎవరో తెలుసునా? మీరే నిజమైన స్టార్స్. దేవుని దృష్టిలో, సమాజం దృష్టిలో కాదు. సమాజము లెక్క పెట్టదులేండి, సమాజానికి పడదు. సమాజానికి నిజంగా పొట్ట కూచి కోసము తమ జీతాల కొరకు యాక్టింగ్ చేస్తున్నటువంటి, నటిస్తున్నటువంటి వీరు స్టార్స్ గాని నిజముగా జీవిస్తున్నటువంటి దేవుని కొరకు బతుకుతున్నటువంటి దేవుని పిల్లలు వారికి స్టార్స్ కాదు పిల్లరా. వారు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనల్ని చూసి అంటుండే మీరే స్టార్స్ అని అంటుండే పిల్లరా. మనమే దేవుని నక్షత్రములము. ఎందుకు? దేవుని మార్గములో నడిపిస్తున్నాము. దేవుని మార్గంలో మనము నడుస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పాలనే కదా ఈ మీటింగ్స్. దేనికోసం? పని బాట లేకనా? లేదంటే డబ్బులు ఎక్కువైనాయా? లేదే. అమాయక ప్రజలకు కొన్ని మాటలైనా దేవుని మాటలు వినిపించాలి, దేవుని వైపు తిప్పాలనే కదా. అలిగిపోతున్నారు, దేవుని పనిలో వారు నలిగిపోతున్నారు. వీళ్ళు జీవిస్తున్నారు, నటించటం లేదు. నటన వేరు. అది నటనలో నిజంగా నిజం ఉండదు, దాంట్లో నిజం ఉండదు. వీళ్ళు జీవిస్తున్నారు పిల్లరా.
మీరందరూ జీవించేవారే, దేవుని కొరకు జీవించేవారు. అందుకే దేవుడు మనల్ని చూసి స్టార్స్ మీరేనరా, మీరే. అందుకే అపవాది ఏమంటుండో తెలుసునా? ఇప్పుడు రండి యెషయా గ్రంథం, మరలా యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం చూస్తే అపవాది లేదంటే దూత, పరలోకంలో ఉన్నటువంటి ఒక దూత పలుకుతున్న మాటలు పిల్లరా ఏమంటున్నాడో తెలుసునా? 13వ వచనము, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదనో ఎందుకు అంటే, దేవుని నక్షత్రాలు ఆకాశమునంత ఎత్తులో ఉన్నాయి. దేవుడు మనల్ని అంత ఎత్తులో పెట్టాడు. ఎక్కడని మేము భూమి మీదనే ఉన్నాము అని మీరు అనుకుంటున్నారేమో. మీరు భూమి మీదనే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు ఈ ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉన్నారు. దాని ఉద్దేశము ఆకాశమంత ఎత్తుకనంటే ఈ ప్రపంచానికి అందనంత ఎత్తులో మిమ్మల్ని దేవుడు పెట్టాడని ఆ మాటల యొక్క పరమార్థం పిల్లరా. అంతేగాని ఆకాశంలో వెళ్ళి అక్కడ నక్షత్రాల్లో గూడు కట్టుకుంటానని కాదు దాని ఉద్దేశము. ఈ ప్రపంచానికి మీ క్రియలు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైనవి, చాలా ఉన్నతమైనవి. అందుకే వీడు ఏమంటున్నాడో తెలుసునా? దూత ఏమంటున్నాడో తెలుసునా? పరలోకంలో ఉన్న దేవత, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను ఎందుకు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. దేవుని నక్షత్రాలకు సింహాసనం ఉంది, ఆ సింహాసనానికి పైన నా సింహాసనాన్ని వేసుకుంటాను. దేవుడు ఇస్తున్నటువంటి ఆ సింహాసనాన్ని నేనే కైవసం చేసుకుంటాను అంటుండు ఒక దూత. పిల్లారా, మనకు సింహాసనం ఉందా? చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు పిల్లారా, మనకు సింహాసనం ఉందా? ఒకసారి చూడండి, అద్భుతమైన మాట పిల్లారా. క్రీస్తు దగ్గరికి వచ్చిన మీరు మామూలు జీవితం కాదు ఇది. దేవుడు నిజంగా ఎంతగా ప్రేమించి మీకిచ్చిన ఈ జీవితము చాలా గొప్పది ప్రియులారా, చాలా ఉన్నతమైనది. ఒక మాట చూడండి, నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఆ మాట చూస్తే. ప్రకటన గ్రంథము యేసు క్రీస్తుల వారు పలుకుతున్న మాటలు ప్రియులారా, యేసు క్రీస్తుల వారు స్వయాన చెప్పిన మాటలు ఏంటో తెలుసునా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనము, ఒక దూతకు అర్థమైంది కానీ మనకు సింహాసనం ఉందని ఈ సమాజానికి అర్థం కాలేదు. చివరికి దురదృష్టవశాత్తు బైబిల్ పట్టుకున్న సమాజానికి కూడా అర్థం కాలేదు ప్రియులారా. ఈ లోకంలో ఉండే సింహాసనం కొరకే పరుగులు తీస్తున్నారు, ఈ లోకంలో ఉండే అశాశ్వతమైన ధనం కొరకే పరుగులు తీస్తున్నారు. కానీ నిజంగా దేవుడు మనకంటూ ఒక సింహాసనాన్ని సిద్ధం చేశాడు. ఈ మాట చదవండి, ఎంత ఆనందపడతారో. 21వ వచనం ప్రియులారా, యేసుక్రీస్తుల వారు చదువుతున్నారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము నేను లోకాన్ని జయించాను, మరణాన్ని జయించాను, మరణాన్ని జయించిన నేను నా తండ్రితో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. నేను ఏ విధంగా అయితే ఈ లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నానో అని చెబుతూ, కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను, నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండబెట్టేదను అంటున్న దేవుడు. పిల్లలు ఆలోచించండి, నా కొరకు బతికాడు, ఇంకో సపరేట్ సింహాసనం వేయండి అని చెప్పడం లేదు. తన సింహాసనం మీదనే కూర్చోబెట్టుకుంటున్నాడు, తన సింహాసనం మీదనే. ప్రియులారా, ఇదంతా అపవాదికి అర్థమైంది, ఇదంతా ఒక దూతకు అర్థమైంది. ఏమన్నా తెలుసునా? దేవుడు తన పిల్లలు అంటున్నాడు, తనకు వారసులు అంటున్నాడు, తనకే ఈ సింహాసనం ఇవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళకే ఈ పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి అది ఇవ్వకుండా ఏ విధంగానైనా సరే కాజేయాలా, ఈ సింహాసనం నేనే కాజేయాలా, నేనే కొట్టేయాలా, ఈ పరలోకం నేనే స్వతంత్రించుకోవాలనే ఒక దురుద్దేశం ఒక దూతలో కలిగింది. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటలు బట్టి మీకు అర్థమవుతుందా? అర్థం కావాలి ప్రియులారా. తన సింహాసనమే మనకి ఇస్తానన్నాడంటే మామూలు విషయం కాదు. ఈ భూమి మీద సింహాసనం ఎంతకాలము? 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్ చేస్తే చేంజ్ అయిపోతుంది, గవర్నమెంట్ చేంజ్ అయిపోతుంది, మరొకరి సింహాసనం కైవసం చేసుకుంటారు. మరలా వారు 5 సంవత్సరాల తర్వాత మరొక సింహాసనము. దేవుడిచ్చే సింహాసనము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు, నిత్యము నిన్ను రాజుగా నిలబెట్టే సింహాసనం ప్రియులారా. అంత గొప్ప సింహాసనాన్ని దేవుడు మనకిస్తానన్నాడు, మనల్ని పెట్టుకుంటానన్నాడు. ఇది అపవాదికి లేదంటే ఒక దూతకు నచ్చలేదు. ఏ విధంగానైనా సరే నేను దీన్ని కాజేయాలనుకున్నాడు పిల్లరా. మరలా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది, అర్థం కావాలి మీ బ్రతుకు ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, దేవుడు మీ మీద చూపే ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలని ఈ మాటలు చూపిస్తున్నా. నేను ఆకాశమునికి ఎక్కిపోయాను, ఈ దూత చెబుతున్నాడు, ఎందుకంటే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమే చింతును. దేవుని నక్షత్రాలకు, దేవుని పిల్లలకు ఒక సింహాసనం ఉంది కదా, దేవుని సింహాసనమే, దాన్ని నేను కైవసం చేసుకోవాలి, దానికి పైగా నా సింహాసనం హెచ్చించుకుందును అంటున్నాడు.
ఉత్తర దిక్కున సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును, అంతటితో ఆగకుండా దేవునితో సమానముగా చేసుకుందును అని బీరాలు పలుకుతుంది. ఎవరు? పరలోకములో దేవుని చేత సృష్టింపబడిన ఒక దేవదూత. వాడికి వాడుగాక రాలేదు. దేవుడు ఏ విధంగా అయితే ఉన్నవాడును ఆయనకు ఆయనగా ఎలా ఉన్నాడో అలా లేదు. దేవుని మాట ద్వారా కలగబడిన ఒక దూతవాడు, ఒక దూత. వాడు నిజంగా తను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుని సింహాసనానికి పైగా, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, దేవునితో సమానముగా నేను చేసుకుందును అంటున్న పిల్లరా. దేవుడు ఇది పసిగట్టేశాడు. వాడు మనసులో అనుకున్న వెంటనే దేవుడు పసిగట్టాడు, ఇలాంటి దుష్టుడు ఈ పరలోకంలో ఉండకూడదు. ఇప్పటికి అనేక మంది దేవదూతలను పాడు చేశాడు, వాడి వైపు తిప్పేసుకున్నాడు. కాబట్టి వాడు ఇక పరలోకంలో ఉండటానికి ఏ మాత్రం అర్హుడు కాదు అని దేవుడు మికాయేలు అనే దేవదూతకు ఆజ్ఞ ఇచ్చాడు. వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని పరలోకంలో నుండి తోసి కింద పడేయని చెప్పాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం ప్రియులారా 12వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం నుంచి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కాని గెలవలేకపోయిరి, కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. యుద్ధం చేశారా? ఆ ఘట సర్పం అంటుండు, ఆడే అపవాది, వాడే సాతాను, దెయ్యము, ఒక దూతగా ఒకరోజు నమ్మకంగా పనిచేసినటువంటి ఒక దూత. వాడు మనల్ని చూసి పిల్లరా, మనకు దేవుడిస్తున్నటువంటి ఆ పరలోకాన్ని చూసి తట్టుకోలేక దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు. ఆ పరలోకాన్ని స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. అందుకే యుద్ధం చేశాడు. మన కొరకు పరలోకంలో యుద్ధం జరిగిందంటే నమ్ముతారా? నమ్మాలి ప్రియులారా. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? మన కొరకే. దేవుడు మనల్ని ప్రేమించి మనకు సింహాసనం ఇస్తానంటే అది వాడికి నచ్చక యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఓడిపోయాడు. వాడి అనుచరులందరూ ఓడిపోయి కింద పడవేయబడ్డారు. పరలోకంలో నుంచి కింద పడవేయబడ్డారు. 9వ వచనం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు కూడా దానితో కూడా పడద్రోయబడిరి. ఎక్కడ? భూమి మీద పడద్రోయబడ్డారు. పరలోకంలో లేదు ఇక వాడికి స్థలము. పరలోకము పోగొట్టుకున్నాడు. దూత వాడే అపవాది, దెయ్యము, ఆదిఘట సర్పం. పిల్లరా, వీడికి అనేక పేర్లున్నాయి. పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఇక ఏం చేశాడంటే భూలోకంలో పడద్రోయబడ్డాడు. భూలోకంలో పడద్రోయబడిన తర్వాత ఎలా వచ్చాడో తెలిసిన మా దగ్గరికి. ఎందుకు? ఆ పరలోకం ఎవరి కోసమైతే దేవుడు సృష్టించాడో ఆ పరలోకము ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ మానవాళికి దక్కకూడదనే దురుద్దేశంతో ఈ భూమి మీద పడద్రోయబడి మన దగ్గరికి వచ్చాడు వాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎందుకు? వీడి దరిద్రం పోయింది పరలోకంలో. ఈ దుష్టుడి ఇక ఈ పరలోకంలో లేడు. ఇక ఎవరిని మోసపరచడానికి వీలు లేదు. కాబట్టి మీరు ఉత్సహించండి అని పరలోక దూతలతో దేవుడు చెబుతున్నాడు. అయితే భూమి, సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? ఒక దుర్మార్గుడు వచ్చాడు భూమి మీదకి, ఒక దుష్టుడు భూమి మీదకి వచ్చాడు, ఒక దెయ్యం భూమి మీదకి వచ్చింది, మీ విరోధి భూమి మీద పడ్డాడు. వాడు మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాను. బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాడు. బహుక్రోధము ఎందుకంటే తనకు దక్కని పరలోకము ఈ నరులకు 6 అడుగులున్నటువంటి ఈ మనిషికి దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడే, అది వారికి దక్కనీయకూడదు అని ఏ విధంగానైనా సరే ఈ మనుషులను మోసము చేసి దేవునికి కాకుండా చేయాలని ప్రియులారా మన మీద కోపముతో, బహుక్రోధముతో వచ్చాడు. అది మనిషికి అర్థం కావటం లేదు. నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే ఆహారం తింటున్నాను, మంచిగానే భోజనం చేస్తున్నాను, నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఇదే అనుకుంటున్నాడు తప్ప వాడు ఎంత క్రోధంతో వచ్చి మన విరోధి అపవాది క్రోధముతో వచ్చి మనల్ని మింగేస్తున్నాడు అనే సంగతి అర్థం కాలేదు. తల్లిదండ్రులకు కోపం వస్తే మంచిదే, పిల్లలను కరెక్ట్ చేయడానికి కోపపడతారు. భార్యకు కోపం వచ్చినా అది తాత్కాలికమే, అలాగే భర్తకు కోపం వచ్చినా భార్య మీద తాత్కాలికమే వెళ్ళిపోతుంది. కానీ నీ శత్రువుకు ఈయన కోపం వచ్చిందనుకో, ఎలా ఉంటుందో తెలిసినా నీ అంతం చూసేంత వరకు విడిచిపెట్టడు వాడు.
వాడు నీ అంతం చూసేంత వరకు విడిచిపెట్టడు. రాయలసీమ ప్రాంతంలో మీకు తెలుసు ప్రియులారా, ఫ్యాక్షన్ గొడవలు మీకు తెలుసు. ఎలా ఉంటాయా ఈ గొడవలు? ఎంత శత్రుత్వం ఉంటుందంటే వాణ్ణి మట్టు కరిపించేంత వరకు, తన శత్రువును మట్టు కరిపించేంత వరకు నిద్రపోరు. చివరికి తన ప్రాణాలైనా పోగొట్టుకుంటారే గాని శత్రువును మాత్రము తమ జీవితంలో విడిచిపెట్టరు ఫ్రీగా. వారు సరళే బ్రతకనీలే అనుకోరు. శత్రువు అంతగా క్రోధం కలిగి ఉంటాడు పిల్లరా. అపవాది అదే లక్షణం కలిగి వచ్చాడు. దేవుడు చెబుతున్నాడు వాడి గురించి ఎలా? అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. బహుక్రోధము గలవాడై మీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఎందుకు? మీ అంతాన్ని, మన అంతాన్ని చూడడం కొరకే అపవాది మన దగ్గరికి వచ్చాడు. ఎక్కడ 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 అని మీరు చూస్తారేమో ప్రియులారా. మనుషులు చెప్పినట్టుగా శ్మశానంలో ఉండదు ఈ దెయ్యము. మనుషులు చెప్పినట్టుగా మరణించిన మనిషి భూమి మీదకి వచ్చి మనుషులను పీడించదు. వాడు ఇవన్నీ అబద్ధాలు చూపించి మనుషులందరి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి, అంటే సత్యము కనపడకుండా, అబద్ధాలు మాత్రమే నీకు నిజాలుగా కనపడతాయి. సత్యము చెబితే నీకు ఏ మాత్రం ఎక్కదు. అది అబద్ధం అనుకొని అదే ముసుగులు ఉండిపోతావు. అలా చేసింది పిల్లల అపవాది. దెయ్యము ఏం చేసిందో తెలిసిన? ఈ మనుషులందరి మానవ నేత్రాల మనోనేత్రాలను గుడ్డితనం చేసింది పిల్లరా. ఎందుకు? దేవుడు కనపడకూడదు. దేవుడు వీళ్ళకి కనపడితే దేవుడా 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 అని వెళ్తారు. అలా దేవుడు కనపడకుండా చెయ్యాలి, మధ్యలో దుర్గాలు కట్టాలి. దేవుడు కనపడకుండా అలా బ్లాక్ చేసేస్తే వీళ్ళందరూ నా వారైపోతారు అనుకొని ఒక ప్లాన్ చేసి బహుక్రోధంతో ఎవరిని మృంగుదనానని వెతుకుచూ తిరుగుచూ ప్రపంచాన్నంతా మింగేశాడు. తన గుప్పిట్లో పెట్టుకున్నాడు పిల్లారా, తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అది మానవాళికి అర్థం కావటం లేదు. దేవుడు మహాజ్ఞాన గ్రంథము రాసి మన చేతిలో పెట్టాడు గనక ఈ రోజైనా మనకు అర్థమవుతుంది. ఈ రోజైనా మనం అర్థం చేసుకుంటున్నాము వీడు దెయ్యమని. వాడు మనిషి కంటికి కనపడడు. వాడు అదృశ్య శక్తి మానవాళిని నాశనం చేయటానికి భూమి మీదకి పడద్రోయబడిన వాడు. మానవాళిని అందరినీ కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్లకుండా, చేరకుండా తనతో పాటు నిత్యము నరకాగ్నిలోకి తీసుకువెళ్లాలని బహుక్రోధము గలవాడే మన దగ్గరికి వచ్చాడు పిల్లారా. మరి వాడిని ఎలా గుర్తుపడతాం? వాడి క్రియల ద్వారానే మనం గుర్తుపట్టగలము. ఒక మామిడి చెట్టును మామిడి ఫలముతోటి ఎలా గుర్తుపట్టగలమో ఈ అపవాదిని, ఈ దెయ్యాన్ని ఎలా గుర్తుపట్టాలంటే అది అక్కడ తెల్ల చీర కట్టుకుని ఉంది అని చెప్పడం కాదు. వాడు దెయ్యం చేస్తున్న తంత్రం ఇది. బాబు, దెయ్యం అంటే నేను కాదు, శ్మశానంలో ఉంటుంది, శ్మశానానికి వెళ్ళాలని అబద్ధాన్ని చూపించింది. ఎందుకు వీరు వెళ్తున్నారంటే వీరి మనోనేత్రాలకు గుడ్డితనము. ఒకసారి చూడండి, బహుక్రోధము గలవాడే మన యొద్దకు దిగి వచ్చి ఊరక ఉండటం లేదు. ఏ ఒక్కరు పరలోకానికి వెళ్ళకూడదు, నాకు దక్కని పరలోకము ఈ మానవాళికి దక్కకూడదని కంకణము గట్టుకొని ప్రతి ఒక్కరిని మోసపుచ్చుచు ప్రతి ఒక్కరికి గుడ్డితనం కలగజేసింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. క్రీస్తు సువార్త ప్రకాశము ఇప్పుడు ఈ మార్కాపుర పట్టణంలో వెదజల్లుతున్నాము. సువార్త ప్రకాశము ప్రియులారా, ఈ వెలుగు నీలో ఉంటేనే నీకు వాస్తవాలు కనపడతాయి. ఎక్కడ గుంట ఉన్నది, ఎక్కడ దారి ఉన్నదనేది. ఈ వెలుగు నీకు కనపడకపోతే నువ్వు గుంటలో పడిపోతావు అని ప్రభువుల వారు చెప్పారు. వాక్యం అనే వెలుగు ఈరోజు మార్కాపురం పట్టణంలో మనము ప్రసరింపజేస్తున్నాం. కానీ వెలుగు దగ్గరికి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? రారు. అరటి పండు ప్రార్థన చేశాము మీ కొరకే, గర్భఫలం లేదా? ఈ అరటి పండు తినండి, మీకు గర్భఫలం వస్తుంది. మరి డాక్టర్లు ఎందుకు బాబు? నువ్వు అందరికీ అరటి పండ్లు పంచేయచ్చు కదా. ఇదే ప్రియులారా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు, బోధకుడి మనోనేత్రాలు గుడితనం కలగజేసింది. ప్రపంచ మానవాళి మనోనేత్రాలకు గుడితనం కలగజేసింది. బోధ వింటున్న వారిని మనోనేత్రాలకు కూడా గుడ్డితనం కలగజేసింది. అప్పుడు వాక్యం యొక్క వెలుగు నీకేమర్థమవుతుంది? వాక్యం చెప్పబడుతున్న మాటలు నీకేమర్థమవుతాయి? అర్థం కావు. అవి తప్పులండి, అవి తప్పు బోధలండి అని ఇలా మాట అనేసి వెళ్ళిపోతారు. పిల్లరా, మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం. వాక్యం ఎవరమైనా ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే అది బైబిల్లో ఉందా లేదనేది ప్రతి ఒక్కరూ చూపించి తీరాలి. అది బైబిల్లో లేకుండా నేను కథలుగా చెబితే అదే అపవాది ఆలోచన, అపవాది ప్లాన్ అదే.
మన దేవుని దగ్గరికి చేరకూడదు, పరలోకం వెళ్ళకూడదు, దేవుడా దేవుడా అని ప్రజన చేసుకొని చివరికి నా జనమే నా జనమే నా దగ్గరికే వచ్చేస్తారని వాడు ఆశతో ఉన్నాడు పిల్లారా. అందుకే మనలందరికీ గుడ్డితనం చేశాడు. మరోసారి చదవండి 4వ వచనం పిల్లారా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, వాడి అపవాది సాతాను ఈ యుగ సంబంధమైన దేవతగా మారిపోయాడు. దేవతగా మారిపోయాడు ఈ ప్రజలకు. దేవుని మాటలు కాదు, వాడు దేవత. వీరికి అబద్ధాలు చెప్పేవాడు దేవత వీళ్ళకు పిల్లరా. వారి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసెను. వారి మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చింది. అందుకే దేవుడు లేడు అని ఎంతో మంది ఈరోజు బయలుదేరారు పిల్లరా. చాలామంది మేము మానవతావాదులము, దేవుడు లేడు. మరి నీకు తండ్రి ఉన్నాడంటే ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, నాకు తల్లి ఉందని చెబుతారు. మరి దేవుడు అంటే లేడు. మరి ప్రకృతి ఎలా వచ్చిందంటే దానికి అదే వచ్చిందని అంటాడు. మరి నువ్వు ఎలా వచ్చావంటే నేను నా తండ్రి వాడు వచ్చాను అని చెబుతుంటాడు పిల్లరా. పొంతలు లేని సమాధానాలు. నీవుగా రాలేనప్పుడు ఈ ప్రకృతి ఎలా వస్తుంది? కనీస జ్ఞానం అంటారు దాన్ని, మినిమం కామన్ సెన్స్ అంటారు. మినిమం కామన్ సెన్స్ లేకుండా మేము మానవతావాదులమని చెప్పుకుంటూ దేవుడు లేడు అని చెబుతున్నారు పిల్లారా. ఎందుకు? వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది అపవాది సాతాను పిల్లారా. ప్రతి ఒక్కరు వాడి మాయలోనే పడిపోతున్నారు. ప్రతి ఒక్కరు వాడి దగ్గరే ఉన్నారు. మనుషులకు అర్థం కావటం లేదు నేను బాగానే ఉన్నాను. చివరికి బైబిల్ పట్టుకున్న సోదరుల మధ్య కూడా వాడే ఉన్నాడు పిల్లారా. బైబిల్ విన్నంతసేపు బాగానే ఉంటాం, బయటికి పోగానే ఖర్చుకుంటాం. ఒకరి మీద ఒకరికి ద్వేషము, పగ, కుట్ర, కుతంత్రాలు, అబద్ధాలు. ఎక్కడివి ఇవన్నీ? ఎక్కడివి? పరలోకపు తండ్రిలో లేవు కదా. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఇలా లేవు కదా. మరి పెరిగి పెద్ద వంగాల్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఈ క్యారెక్టర్స్ అన్ని? ఎవడో నీకు నేర్పాడు. అందుకే నీ పొరుగు వాడంటే నీకు పడాడు. అపవాది ప్రియులరా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలను గుడ్డితనం చేసి ప్రతి ఒక్కరితో ఆటలాడుకుంటుంది అపవాది ప్రతి ఒక్కరి మనోనేత్రాలు గుడితనం కలుగజేసింది ప్రియులారా. అది వాక్యం తెలుసుకున్నవాడే. ఈ వాక్యం అనే వెలుగులోనికి వచ్చిన వారికి అర్థమవుతుంది అది దేవుని క్రియలా లేదంటే అపవాది క్రియలా అనేది ప్రియులారా. వాక్యం అర్థం కావాలి. ఈ వాక్యం అర్థం చేయించడం కొరకే ఇక్కడ మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. ఇంకా యేసుక్రీస్తుల వారు చెప్పారు, ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ చూసి యేసుక్రీస్తుల వారు ఆ రోజు యూదులతో పలికిన మాటలు, యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చిన వారు ఎంతమంది? అనేక మంది వచ్చారు తండోపతండాలుగా. ఎందుకు? భోజనం పెడతాడని, స్వస్థత ఇస్తాడని వచ్చారు. తర్వాత నేను తప్ప వేరొకరు నీకు రక్షణ లేదు, నా శరీరమును నా రక్తమును త్రాగితేనే నీకు నిత్య జీవము లేదంటే లేదు అని అంటే అందరూ ఇది కఠినమైన మాట అని వెనుదిరిగి వెళ్ళిపోయారు. మరి అప్పుడు దాకా వెంబడించారు. ఫుడ్ కోసం, ఫుడ్ పెడుతున్నాడు గనక వచ్చారు, రోగాలు తీరుస్తున్నాడు గనక వచ్చారు. మరి దేవుని ప్రేమ లేదు. అందుకే అలాంటి సమాజాన్ని చూసి దేవుడు ఆ రోజు ప్రభులు వారు పలికిన మాటలు యోహాను సువార్త ప్రియులారా. ఇక్కడ ఉన్నారు దేవుని పిల్లలు, మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారేమో ప్రియులారా. ప్రతి ఒక్కరు తప్పిపోయారు, అపవాది మాయలో పడిపోయారు. ఒకసారి చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ప్రభులు వారు చెబుతున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అదేంది విచిత్రంగా? యేసుక్రీస్తుల వారు చెప్పాలి కదా, మీరు మీ తండ్రి యగు దేవుని సంబంధులు అని చెప్పాలి కదా. దేవుని సంబంధులు అని చెప్పకుండా మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెబుతున్నాడు. అంటే ఎందుకు చెబుతున్నాడు? కింద చెబుతున్నాడు పిల్లరా, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. మీరు మీ పరలోకపు తండ్రి ఆశలను నెరవేర్చేవారు కాదు, దెయ్యం యొక్క దురాశలను నెరవేర్చేవారు. మీరు అపవాది దురాశలు నెరవేర్చేవారు కనుకనే మీరు అపవాదికి కుమారులు, వాడు మీకు తండ్రి అని క్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లరా. మరి ఎలాంటి వాడు అపవాది అని చూస్తే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు? అపవాది, నరహంతకుడు, అబద్ధికుడు, దురాశలు. అపవాదిని మీరు ఎలా గుర్తుపెట్టాలో క్రీస్తు వారు చెబుతున్నారు. వాడు ఫిజికల్గా కనపడడు, వాడు అదృశ్య శక్తి. వాడు మనలోనే ప్రవేశించి వాడి యొక్క దురాశలన్నిటిని మనతోనే చేయిస్తాడు. తాగు,
మందు తాగు, నీకు మంచిదే, మంచిగా తృప్తినిస్తుంది, ఎంజాయ్ చేయి. ఇప్పుడు కాకపోతే నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? ఇప్పుడే ఎంజాయ్ చేయి, తర్వాత చావు, 4 రోజులకే చావు. ఇలా ప్రేరేపించేది ఎవరో తెలుసునా? అపవాది, దెయ్యం. వాడే దెయ్యము. శ్మశానంలో కాదు ఉండేది, వీడు మనలోనే ప్రవేశించాడు. మనమే వాడికి ఆహ్వానం పలికాము, వచ్చేయి, మా దగ్గరికి వచ్చేయి. అందుకే వాడి దురాశలే మనము నెరవేర్చుచున్నాం. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది ప్రియులారా, ఎవరి దురాశలు, ఎవరి కార్యాలన్నీ. ఒకరిని చంపుతున్నామంటే దేవుడు చెప్పాడా చంపమని? చెప్పలేదు. అందరూ దేవుని నమ్మినామనే చదువుతారు. మాకు ఇక్కడ సువార్త ప్రకటించొద్దని చదువుతారు. మరలా ఏమన్నా తప్పులు చదువుతున్నామా? తప్పులు చదివితే మరి తప్పులు చదివితే చూపించు, బైబిల్లో నుంచి తప్పు చెప్పారని చూపించవచ్చు కదా. అది చేయరు. ఒక నింద మోపి మాకు సువార్త ప్రకటించొద్దు. మేమిక్కడ ప్రకటిస్తున్నాం. ప్రతి నిత్యము సువార్త ప్రకటించాలి. అర్థం చేసుకోండి బోధకులారా, ప్రియులారా, క్రైస్తవులారా, ప్రతి నిత్యము సువార్త ప్రకటించాలి. దేవుని మాటలు లేకపోతే అపవాది వాడు కనిపెట్టుకొని ఉన్నాడు నిన్ను మింగేయాలని. నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాగానే వాడు కాపెట్టుకున్నాడు, వాడిని కనపడడు. వాడి క్రియలతోటి, వాడి ఆలోచనలతోటి నిన్ను మభ్యపెట్టేసి లోబర్చుకొని వాడి బాటలో నిన్ను నడిపిస్తాడు. మరి దేవుని వాక్యం నీకు అవసరం లేదా? నిత్యము చేయాలి మేము. ఎందుకు? ప్రజలను చైతన్యవంతం చేయాలి, ప్రజలను దేవునిలోనే నిలబెట్టాలి, అపవాదికి బానిసలు కాకుండా దేవుని దగ్గరికి చేర్చాలనే ఈ మాటలు చదువుతున్నాం పిల్లరా. అపవాది చాలా ప్రమాదకారి. వాడు తంత్రగొట్టి వాడి తంత్రాలలో పడిన వాడు ఎవడైనా బయటికి రావడం చాలా కష్టం పిల్లరా. వాక్యం ద్వారానే వాడి తంత్రాలు అర్థమైతాయి. దేవుని మాటల ద్వారానే వాడిని పసిగట్టగలం పిల్లరా. అబద్ధికుడు, నరహంతకుడు, అబద్ధమాడేవాడు ఎక్కడి నుంచి? అపవాది వాడిలో దూరింది, అందుకే అబద్ధాలు చెబుతున్నాడు. అపవాది వాడిలో దూరింది కనుకనే హత్యలు చేస్తున్నాడు. ఈరోజు చూడండి ఎన్ని హత్యలు. భార్య తన భర్తను చంపేస్తుంది. దేని కొరకు? ఇంకొకరిని ఎవరినో పెళ్లి చేసుకోవాలని. మరి భర్త కూడా అదే చేస్తున్నాడు. ఇంకొక స్త్రీతో పోవాలని కట్టుకున్న భార్యను చంపేస్తున్నాడు. ఆస్తి కొరకు పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు. ఎక్కడివి ఇవన్నీ ప్రియులారా? దెయ్యమే మనలో దూరింది గనుకనే ఇలాంటి కార్యాలన్నీ మనతో చేయిస్తుంది. దెయ్యం కార్యాలే ప్రియులారా. అది మనకు ఫిజికల్ గా కనపడదు. దెయ్యము మనకు కనపడదు, కంటికి కనపడదు. కానీ వాడి క్రియల ద్వారానే మనం పసిగట్టగలము. ఎలాంటి వాడి క్రియలు? చాలా ఘోరంగా ఉంటాయి ప్రియులారా. సమాజంలో ఈరోజు చూస్తే ప్రతి కార్యమును మీరు ఆలోచిస్తే, ఓ పక్క దేవుని మాటలను ఆలోచిస్తే, ఎక్కడ దెయ్యం ఉన్నాడు, ఎక్కడ దేవుడు ఉన్నాడు అనే సంగతి మీకే అర్థమవుతుంది ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వాడి క్రియలు ఎలా ఉంటాయో, మనుషులను ఎలా వాడు మాయ చేసి మోసం చేస్తున్నాడో ప్రియులారా, ఈ మాటలు చూసి మీరు అర్థం చేసుకోండి. ఈ కార్యాలు జరిగే చోట ఎవరుంటారో తెలిసిన? అపవాది, దెయ్యం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతున్నా. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్త్రీలంట స్వాభావిక ధర్మము. స్త్రీలు పురుషులను వివాహం చేసుకోవాలి. అది స్వాభావిక ధర్మము. మరి వీళ్ళు ఎలా ఉన్నారు? స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టారు స్త్రీలు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి యొడల ఒకరు కామ తప్తులైరి. ఎలాంటి కామం ఇది? ఒకప్పుడు స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ ఏందో తెలుసా? పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటున్నారు. స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. ప్రియులారా, మేము అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నటువంటి ఈ పాశ్చాత్య దేశాలలో కల్చర్ ఏందో తెలిసిన? ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్నది అమ్మాయా అబ్బాయి అనేది కూడా కన్ఫ్యూజనే. ఎందుకంటే అబ్బాయే స్త్రీ రూపంలోకి మారిపోతున్నాడు, అమ్మాయి పురుషుని రూపంలోకి మారిపోతుంది. ఎలాంటివి ఇవన్నీ? వీళ్ళు తుచ్చమైన కోరికలు, కామతత్తులైరి అని దేవుడు చెబుతున్నాడు కదా. నిజంగా దేవుడు నిన్ను స్త్రీగా పురుషునిగా చేశాడు కదా. మరి ఇప్పుడు ఏంది? మరొక జాతి వచ్చింది, ట్రాన్స్జెండర్. అంటే పురుషుడుగా ఉండటానికి ఇష్టపడటం లేదు, స్త్రీగా మారాలని వస్తున్నాడు. స్త్రీగా ఉండటానికి ఇష్టపడటం లేదు, పురుషునిగా మారాలనుకుంటుంది. మరలా ఇంకా ఘోరమైనది ఏం తెలిసిన? పురుషులనే పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రము. అందుకే దేవుడు చెబుతున్నాడు,
కామతప్తులైరి. కామంతో నిజంగా తమ కోరికలు నెరవేర్చడం కొరకు విపరీతమైన గుణాలు కలిగి జీవిస్తున్నారు. ఎందుకు? దెయ్యము దూరాడు గనక. దెయ్యము దూరి వారి యొక్క ఆలోచనలన్నిటిని చెరిపివేసింది ప్రియులారా. దేవుడు అలా చెప్పలేదే. ఆదాముకు స్త్రీనిచ్చాడు, అవునా కదా? మొదటగా కలుగజేసినటువంటి ఆదాముకు దేవుడు స్త్రీని చేశాడు. పురుషుని ఇవ్వచ్చు కదా ఒకవేళ చెయ్యాలనుకుంటే. స్త్రీనే ఎందుకు ఇచ్చాడు? ఆయన సంకల్పం నెరవేర్చాలని కదా. కానీ ఈరోజు దెయ్యము ఆపోజిట్గా మార్చేసింది ప్రియులారా. పురుషులు వివాహము, స్త్రీలు వివాహము, అలాగే పురుషులు స్త్రీలుగా మారడము, స్త్రీలు పురుషులుగా మారడము. ఎక్కడివి ఇవన్నీ? అపవాది లక్షణాలు. అపవాది వారిలో దూరింది గనుకనే ఇలా ప్రేరేపించి సత్యాన్ని తెలుసుకోకుండా మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసుకుని ఈ అవాచ్యమైన క్రియలే చేస్తూ బతుకుతున్నారు పిల్లరా. ఇంకా ఎన్ని క్రియలు ఉన్నాయో తెలిసిన వాడి అపవాది క్రియలు. 28వ వచనం నుంచి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక, వారి మనసులో దేవునికి చోటు లేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించెను. దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను. అపవాది మనస్సు, భ్రష్టుడు, దుష్టుడు, దెయ్యము వాడికి అప్పగించేశాడు దేవుడు. నా క్యారెక్టర్ వీళ్ళలో లేదని. ప్రియులారా, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండ్రెగాండ్రును, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఎన్ని క్యారెక్టర్స్! ఇవన్నీ అపవాదివే ప్రియులారా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు, భార్య మీద ప్రేమ ఉండదు, భర్త మీద ప్రేమ ఉండదు, పిల్లల మీద ప్రేమ ఉండదు, పొరుగు వారి మీద ప్రేమ ఉంటుంది. ఏ ప్రేమ అది? అది మామూలు ప్రేమ కాదు, కామముతో కూడుకున్న ప్రేమ అది. ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆ కామం కోసమే భార్య భర్తను చంపుతుంది, ఏరొకరితో వెళ్ళిపోవాలని, ఈ అల్పకాల పాపభోగాలు అనుభవించాలని. భర్త ఏరొక స్త్రీని చూసుకొని భార్యని చంపేస్తున్నాడు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలా సంబంధానికి ఎక్కడ అడ్డంకి వస్తారని పిల్లల్ని చంపుతున్నారు. ఈ న్యూస్ అన్ని రోజు మీరు చూస్తూనే ఉన్నారు పిల్లారా. రోజు రోజుకు అపవాది కార్యాలు ఈ సమాజంలో ఎక్కువైతున్నాయే కానీ తగ్గటం లేదు. అవి తగ్గించాలనే, అపవాది కార్యాలు తగ్గించాలి, కొంతమందినైనా దేవుని వైపు నడిపించాలనే ఈ కార్యాలు మేము చేస్తున్నాం. కొంతమందినైనా పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేర్చాలని, అపవాది ముసుగులో నుంచి బయటికి రప్పించాలని ఈ వాక్యం వెలుగును మీకు ప్రకాశింపజేస్తున్నాం పిల్లారా. అదే ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాం ఈ మాటలు పిల్లారా. ఆలోచించండి. అపవాది మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఇది చెయ్యి నాయనా అని చెప్పదు, నీ మనసుల్లో జూరుతుంది, నీ మనసుల్లో చొప్పిస్తుంది పనికి మాలిన ఆలోచనలన్నిటినీ. వాడిని చంపే అంటది, వాడిని దోచుకొని చెబుతుంది ప్రియులారా. అపవాది యొక్క లక్షణాలు ఇవే ప్రియులారా. దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. అలాగే హబక్కూకు గ్రంథం మనం చూస్తే వాడు ఎలా చేశాడో తెలుసునా? ప్రపంచాన్నంతా వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాడు గంతులు వేస్తున్నాడు. ఈరోజు హబక్కూకు గ్రంథంలో దేవుడు రాయించాడు వాడి గురించి ప్రియులారా. వాడు ఎలా ఉన్నాడో తెలుసా? ఒకసారి చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, వాడు గాలము వేసి, ఎవడు? అపవాది, దెయ్యము, సాతాను. వాడు ఏం చేశాడో తెలుసునా? గాలము వేశాడు. ఎందుకు? మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. గుచ్చి లాగటానికని కూడా కాదు, గుచ్చి లాగి ఉన్నాడు మానవులందరినీ తన వల వేసి గుచ్చి లాగేశాడు. కొంతమందికి తిండి అనే వల వేస్తాడు. ఒక చేపలు పట్టేవాడు వల ఎందుకు వేస్తాడు? ఆ చేపకు ఆహారమైన దాన్ని తగిలించేసి గాలానికి వదులుతాడు. ఎందుకు? అది నిజమైన ఆహారం కాదు. ఆహారం కోసం వచ్చినటువంటి ఆ చేపను మింగేయడం కోసం, వీడి మింగేయడం కోసము. అలానే ఈరోజు మానవాళికి కూడా వీడేం చూపిస్తున్నాడో తెలిసిన అపవాది గాలం వేశాడు, గాలానికి చూపించాడు మోహము, కామము, ధనము. ఒక దొంగవాడికి ఏది చూస్తే దొంగతనం చేయాలనిపిస్తుంది? బంగారం చైన్ చూడంగానే వాడి మనసు ఇంకా తట్టుకోలేదు. ఎప్పుడు కొట్టేయాలా అన్న విధంగా ఉంటాడు. అడ్డొస్తే వాళ్ళని లేపేసైనా సరే ఆ బంగారాన్ని కొట్టేస్తాడు. అంటే వీడికి ఎలాంటి వల వేసింది అపవాది? బంగారము. వీడు దొంగగా ఎందుకు మారిపోయాడు? ఆ బంగారాన్ని, ఆ వలను చూసి, అశాశ్వతమైన ఆ బంగారాన్ని చూసి అదే నిజమనుకొని దాని కొరకు దొంగగా మారిపోయాడు. దేవుని కుమారుడుగా బ్రతకవలసినటువంటి నీవు దొంగగా మారిపోయావా? ఎందుకు? కేవలం బంగారం కొరకు. నీతో పాటు ఆ బంగారం వస్తుందా? రాదే. మరి రాకపోయినా ఎందుకు చేస్తున్నావు అంటే అపవాదిని మింగేసిందనమాట. అపవాది వీడిని మింగేసిందనమాట. నరహత్య.
వ్యభిచారం ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చూపించి ప్రియులారా ఈ సమాజాన్ని మనం చూస్తుంటేనే అర్థమవుతుంటది. ఒక్కొక్కడికి ఒక్కొక్క వల, ఒక్కొక్కడికి ఒక్కొక్కడు వల. ఒకడు దొంగతనానికి పడిపోడు, వ్యభిచారం అనే వల వేస్తాడు. ఒకడు వ్యభిచారం అనే వలకు పడడు, మరొకటి దోచుకోవడము దానికి పడిపోతాడు. అలా ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ మింగేసింది ప్రియులారా. మింగేసి వాడు ఏం చేస్తున్నాడో తెలుసునా? చదవండి ఆ మాట. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఎందుకు? చేపలు బాగా పడినప్పుడే కదా జాలరికి ఆనందం వచ్చేది. అపవాది చేతిలో ప్రపంచమంతా వాడి చేతిలో ఉంది పిల్లారా. అందుకే యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలిసినవాడు, ఈ లోకము, ఈ లోకరాజ్య మహిమ నాకు అప్పగింపబడినవి. ప్రతి ఒక్కడు పడిపోయాడు, ప్రతి ఒక్కడు పడిపోయాడు. నా వలకు ప్రతి ఒక్కడు పడిపోయాడు. అందుకే వాడు గంతులు వేస్తున్నాడు. ఇంకెవరు పరలోకం వెళ్ళరని గంతులు వేస్తుండే పిల్లారా. నిజంగా వాడి వలలో నుంచి తప్పించాలనే దేవుని మాటలు మీకు చెబుతున్నాం. అపవాది వాడి వలలో పడితే తప్పించుకోలేవు పిల్లరా. దేవుని మాటల ద్వారానే నువ్వు తప్పించుకోగలవు. నిన్ను అనేక విధాలుగా మోసం చేస్తుంటుంది అపవాది. నీ ఆలోచనలు చెరుపుతుంటుంది, దేవునికి కాకుండా చేస్తుంటుంది, దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంటుంది పిల్లరా. మీరెవరు అలా ఉండకూడదు. దేవుని దగ్గరికి రావాలా, దేవుని సింహాసనం మీద మనం కూడా కూర్చోవాలా, దేవుడిచ్చి ఆ పరలోకం మనం పొందాలా. అందుకే ఈ సువార్త సభలు చేస్తున్నాం. దేవుడు నిజంగా ఈ ప్రకృతిలో లేదంటే ఈ ప్రపంచంలో నా కొరకు నా బతికే పిల్లలు ఎక్కడైనా ఉన్నారని ఎతుకుతుంటే కనపడటం లేదంట. ఎక్కువ మంది దేవుని నమ్మే వాళ్ళే ఉన్నారు. మేము దేవుని నమ్మాము అందరూ అదే కదా చెప్పేది. ఒకరికంటే ఒకరికి పడదు పిల్లరా, ఒకరంటే ఒకరికి పడదు. నిజంగా అది దేవుని నమ్మటమా? కాదు. సహోదరులమే కదా, మనమందరం సహోదరులమే కదా, ఒకే పరలోకపు కన్నతండ్రి పిల్లలమే కదా. మనం ఒకరినొకరిని ప్రేమించుకొని కలిసి గట్టిగా సాతాను చితకతొక్కాల్సింది మనమే కదా. అలా కాకుండా ఒకరినొకరం ఖర్చుకుంటూ నీ డినామినేషన్ వేరు, నా డినామినేషన్ వేరు, నా మీటింగ్స్కి నువ్వు రావద్దు, నీ మీటింగ్స్కి నేను రావద్దు. బైబిల్లో దేవుడు ఒక మంచి మాట చెప్పాడు పిల్లారా. నిజంగా క్రైస్తవ ప్రపంచం కళ్ళు తెరవాలి. సత్యాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఈ వాక్యపు వెలుగు ఈ ప్రపంచానికి తెలియజేయకపోతే ఎలా వారు మారుతారు ఆలోచించండి. ఎలా పరలోకపు కన్నతండ్రి దగ్గరికి వాళ్ళు వస్తారు? మనమే ఖర్చుకుంటుంటే, మనమే కొట్టుకుంటుంటే ఇంకా పరలోకపు తండ్రి ఆశలు ఎవరు నెరవేరుస్తారు? దేవుడు ఏం చెప్పాడో తెలుసునా? ఒకసారి చూడండి. ఈరోజు సత్యవేద గ్రంథమైన బైబిల్ పట్టుకున్న మన వాళ్ళే దేవునికి దూరం అవుతూ అపవాది వలలో గుచ్చుకున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఏమంటున్నారు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడు మనకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా, 5-6 వచనాలు ప్రియులారా. ప్రభువు ఒక్కడే, మనమందరం నమ్మే ప్రభువు ఒక్కడే. ఆ ఒక్క ప్రభువు నమ్ముతున్న మనము విశ్వాసం కూడా ఒక్కటే ఉండాలా. విశ్వాసము ఒక్కటే, బాప్తీసము ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. విశ్వాసం ఒకటైనప్పుడు, ప్రభువు ఒక్కడే అయినప్పుడు, ఆ ఒక్క ప్రభువునే మనం నమ్ముతున్నప్పుడు, ఒకటే బాప్తీసమైనప్పుడు, ఈరోజు ఈ బైబిల్ పట్టుకున్న మనమే నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, నీ బాప్తీసం వేరు, నా బాప్తీసం వేరు అని చెప్పుకుంటూ తిరిగితే దేవుని కంట కారుతున్న కన్నీరు ఎవరు తురుస్తారు పిల్లరా? దేవుడు మనకి జ్ఞాన గ్రంథం ఇచ్చింది ఎందుకో తెలుసునా? అబద్ధంలో మగ్గిపోతున్నటువంటి వారిని, అపవాది వలలో చిక్కున్న వారిని కొంతమందినైనా నా దగ్గరికి నడిపించండి నాయన అని బాధ్యత పెట్టి మనల్ని పంపిస్తే మనమేం చేశాము? మనమేం చేస్తున్నాం? నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. అది తప్పు సోదరా, తప్పు. మనందరి విశ్వాసం ఒకటే బాప్తీసం ఉండాలి. సరి చేసుకోవాలా మనము. ఒక చిన్నపిల్లవాడు తప్పు చేస్తే సరి చేస్తాడు తల్లిదండ్రులు. నిజంగా వాక్యం ద్వారా నేనైనా మీరైనా మనమందరము సరి చేసుకుంటూ దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి. మనమే ఆరిపోతే, లోకానికి వెలుగుగా ఉన్న మనమే ఆరిపోతే ఈ లోకానికి వెలుగునిచ్చేది ఎవరు? ఆలోచించండి. దేవుడేమో ఎంతగానో ఊహించుకున్నాడు మన గురించి. నక్షత్రాలు, స్టార్స్, మీరే స్టార్స్, రియల్ స్టార్స్ అని దేవుడు మన గురించి చెప్పుకుంటే ఆ స్టార్సే ఆగిపోతే, ఆ స్టార్సే వెలుగునివ్వకపోతే, మార్గం తప్పిన చుక్కల్లాగా తిరుగుతుంటే ఈ ప్రపంచానికి మార్గం ఎవరు చూపిస్తారు? ఈ ప్రపంచానికి వెలుగు ఎవరు చూపిస్తారు? క్రైస్తవుడా, మేల్కోవాలి. మనమందరం సహోదరులము, ఒకే తండ్రి పిల్లలము.
అందరం కలిసికట్టుగా చేయి కలిపి పని చేద్దాం. దేవుని నామాన్ని నిజంగా ఉన్నతంగా ఈ సమాజానికి తెలియజేసి దేవుని దగ్గరికి నడిపిద్దాం ప్రియులారా. దేవుడు చూస్తుంటే ఒక్కరు కూడా కనపడటం లేదంట. సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది దేవుని పిల్లలు ఎక్కడున్నారు. ఇక్కడ చూస్తే ఎంతమంది ఉంటారు ప్రియులారా. మీ సంపద మేము కోరి రాలేదు. మేము కోరుకున్నది ఒకటే, మీ ఆత్మలు. మీరు భూమి విడిచిన తర్వాత మీ పరలోకపు కన్న తండ్రి, నా పరలోకపు కన్న తండ్రి దేవుని దగ్గరికి మీరు చేరాలి. అంతేగాని మీ ధనమును కోరేవారేం కాదు. అబద్ధాలు మీరు నమ్మకుండా సత్యము తెలుసుకుని దేవుని కొరకు బ్రతకాలి. ప్రియులారా ఆలోచించండి. అపవాది వాడి క్రియలను బట్టే మనం పసిగట్టగలము. వాడి పుట్టుక ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే ప్రియులారా, దేవుడు మనకిస్తానన్న పరలోకము వాడికి నచ్చక దేవుని మీద తిరుగుబాటు చేసి అక్కడ ఓడిపోయి భూమి మీద పడవేయబడి ఇక్కడ మనల్ని పరలోకానికి చేరకుండా వాడి క్రియలు చేయిస్తూ మనల్ని కూడా నరకానికి పాత్రులుగా చేస్తున్నది ప్రియులారా. వాడి యొక్క హిస్టరీ అది. దెయ్యం అంటే వీడే, వాడు కనపడడు. ఎన్నో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఎందుకు? దెయ్యం దూరాడు, దేవుని పేరు చెప్పి చంపేస్తున్నారు. జిహాద్ అని చెప్పేసి చంపేయడమే. దేవుడు చంపమని చెప్పాడా? ప్రేమించమన్నాడు కానీ చంపమని చెప్పలేదు కదా. పెహల్గాం ఘటన, ఈ మధ్య జరిగిన పెహల్గాం ఉగ్రదాడి, ఒకప్పుడు ముంబై తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడి ప్రియులారా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? అపవాది. ప్రతి ఒక్కడు అపవాది వలలో చిక్కుకొని పోయి నిజంగా చంపుతున్నాడు ప్రియులారా. ప్రతి ఒక్కరిని నిజంగా వాడి వలలో చిక్కించుకొని వాడి క్రియలు ఈ ప్రపంచంలో జరిగిస్తున్నాడు. మనమైన ఈ సత్యాన్ని తెలుసుకున్న మన మనోనేత్రాలు వెలిగించుకుని వాక్యం ద్వారా ఈ సత్యాన్ని అనేక మందికి తెలియజేసి కొంతమందినైనా దేవుని వద్దకు నడిపిద్దాం. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు తనకి తగిన విధంగా మనకు బహుమానం ఇస్తాడు. తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానన్నాడు. కాబట్టి దేవుడిచ్చే ఆ పరలోకము, ఆ సింహాసనం మీద మనం అందరం కూర్చోవాలని కోరుకుంటూ అపవాది యొక్క కార్యాలన్నిటిని మనము వాక్యం ద్వారా చితక తొక్కి దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లరా. చివరగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి సత్యవాక్కులను మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీ మాటల ద్వారా మీ పిల్లలకు తెలియజేస్తున్నాను. అలాగే నాయన, దెయ్యము, అపవాది, మా విరోధి కన తండ్రి, మేము మీ చెంతకు చేరకుండా, మీరు ఇచ్చే ఆ లోకమును స్వతంత్రించుకొనకుండా, మీ సింహాసనం మీద కూర్చోకుండా అడ్డుకట్ట వేయాలని తండ్రి ఈ లోకంలో పడవేయబడి ప్రతి ఒక్కరిని మోసపుచ్చుతూ తన క్రియలతో నాయన వాడి సంతానంగా మార్చుకున్న విధానం తండ్రి బైబిల్లో నుంచి మీ పిల్లలకు చూపించాను నాయన. కన్న తండ్రి, విన్నవారు విని విడిచిపెట్టక సాతాను తంత్రాలు ఎరిగిన వారుగా వారు మెలకువలు నేర్చుకొని తండ్రి మీ వాక్యము ద్వారా సాతాను క్రియలను చితకతొక్కేవారిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీరు మాకు ఈ బ్రతుకునిచ్చింది అమాయకులైన అనేక మందిని అపవాది మాయలో నుంచి తప్పించి మీ చెంతకు నడిపించాలని మమ్మల్ని నిలబెట్టారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరూ విని విడిచిపెట్టక మీ మాట ప్రకారం జీవించులాగున సాతాను యొక్క క్రియలను చితకతొక్కేవారిగా ప్రతి ఒక్కరికి శక్తిని, జ్ఞానమును, బుద్ధిని మెండుగా ప్రసాదించండి తండ్రి. దేవా, ఈ మీటింగ్లో ఆది నుండి అంతం వరకు మాకు తోడుగా ఉండి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అలాగే మీటింగ్ కోసం కష్టపడిన పీటర్ను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపండి తండ్రి. ఆరోగ్యాలను ఇవ్వండి. పనిబాటల్లో తోడుగా ఉండండి. ఇంకా మీ సేవలో గొప్పగా నాయన ఎదుగులాగున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తమ్ముడు సురేష్తో పాటు సహకారులుగా ఉన్న క్రైస్ట్ చర్చ్ టీం వారు అనేక మంది స్త్రీలు తండ్రి మీ మాటలో ఎందు భయభక్తులు కలిగి వినాలనే ఆసక్తితో వచ్చారు. వారిని ప్రతి ఒక్కరిని నాయన, అలాగే మీ మాటలు వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారి అవసరాలలో తోడుగా ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరూ మీ కొరకు ఫలాలు తెచ్చేవారిగా తండ్రి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కొరకు ఇంకా ఉన్నతమైన కార్యాలు మేము చేయలాగున మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రజలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని మీ ప్రేమను తెలుసుకొని మీ చెంతకు చేరులాగున మార్గాలు తెరవండి నాయన. క్రైస్తవం అంటే మతము కాదు, మీరు
మీ ప్రియ కుమారుని ద్వారా మాకు చూపిన ఒక మార్గం అనే సంగతి ప్రపంచం గుర్తెరుగులాగున వారి మనోనేత్రాలు వెలిగించమని, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి వారిని విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం, ఈ సత్యవాక్యం ఇంకా అనేక ప్రాంతాలలో ప్రకటింపబడులాగున మార్గాలు తెరవండి. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరం నాయన, సహోదరుల భావంతో ప్రతి ఒక్కరం ఐక్యమత్యముతో నాయన మీ నామ మహిమార్థమై కలిసిగట్టుగా పనిచేసి మీ నామాన్ని మహిమపరిచేవారిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటూ, మా అపరాధములు మా పాపములు దయతో మన్నించమని బ్రతిమాలి వేడుకుంటూ తండ్రి, ఈ భూమి మీద మీరు మాకిచ్చిన ఆయుష్కాలం అంతట్లో మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ తండ్రి, మరలా మీ చిత్తమైతే మా ప్రభువు మా రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకోవటానికి మీ కృప మా పట్ల చూపుతారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తానుసారంగా సత్యవాక్య ప్రకారం జీవిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ నా వందనాలు.